ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఘోర ప్రమాదం మంకీ ఫాక్స్ సంబంధించిన తొలి కేసు అయితే నమోదు కావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మంకీ ఫాక్స్ అలర్ట్ తో అప్రమత్తమైంది వైద్యాధికారులు. ఇక హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక మెడికల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ప్యాసింజర్ల పైన ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో చేసిన ఏర్పాట్లను డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు పరిశీలించారు. మంకీ ఫాక్స్ పై ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్ తో కూడిన వైద్య బృందాన్ని నియమించాలని పేర్కొన్నారనమాట. గతంలో కూడా ఎయిర్పోర్ట్ అంటే కోవిడ్ సమయంలో పనిచేసిన సిబ్బందిని టీంను చేర్చి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ప్యాసింజర్ తో పైన దృష్టి పెట్టామని కూడా తెలిపారు. స్క్రీన్ టెస్ట్ సస్పెక్ట్ ఉంటే ఆసుపత్రికి తరలించి ఐసోలేట్ కూడా చేస్తామని, శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కూడా పంపిస్తామని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ట్రావెల్స్ హిస్టరీ చెక్ చేస్తామని కూడా తెలిపారు. మంకీ ఫ్యాక్స్ పైన ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, స్వీయ రక్షణ పాటించాలని కూడా సూచించారు. కేజీహెచ్ చెస్ట్ ఆసుపత్రి బెడ్ సిద్ధంగా చేశామని, ముందు జాగ్రత్త అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారనమాట. మంకీ ఫాక్స్ పై హైదరాబాద్ లో అలర్ట్